ఫ్లైట్ నెంబర్ 914. ఈ ఫ్లైట్ గాలిలోనే మొత్తం అంతా మాయమైపోయింది. సో ఫ్లైట్లో ఉన్న పాసింజర్లు కూడా మొత్తం అందరూ కూడా మాయమైపోయారు. సో ఈ మాయమైన ఫ్లైటు ఎక్కడికి వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో ఆచూకీ ఇప్పుడు కూడా దొరకడం లేదు. కానీ 37 సంవత్సరాల తర్వాత ఈ ఫ్లైట్ అయితే మళ్ళీ కనిపించింది. అసలు ఏంటి ఈ ఫ్లైట్ స్టోరీ? అసలు ఈ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు నిజంగా ఉన్నారా, లేకపోతే మాయమైపోయారా, లేకపోతే ఏలియన్సా అనేది ఈ స్టోరీ అయితే మనమైతే తెలుసుకుందాం అనమాట. సో మీరైతే ఈ స్టోరీని అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మనైతే స్టోరీలోకి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, దిస్ యువర్ మొబైల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే ఒక మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ రోజు స్టోరీ ఏంటంటే 914 ఫ్లైట్ అనేది గాల్లోనే మాయమైతే అయిపోయిందనమాట. సో ఈ మాయమైన ఫ్లైట్ ఇప్పటికీ కూడా ఆచూకీ కనిపించడం లేదు. సో ఈ ఫ్లైట్ అనేది ఎలా మాయమైపోయింది, ఎక్కడ మాయమైపోయింది అని కూడా ఇప్పటికి కూడా మిస్టరీగానే అయితే ఉందన్నమాట. కానీ 1955 జూలై 2లో ఈ స్టోరీ అయితే జరిగింది. ఇందులో కూడా 57 మంది ప్యాసింజర్లు అయితే ఉన్నారు, అంటే 57 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఫ్లైట్ పైలట్ కూడా ఇందులోనే ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ కూడా క్షణంలో మొత్తం అయితే మాయమైపోయారు. న్యూయార్క్ నుంచి మియామి అయితే ఈ ఫ్లైట్ అయితే వెళ్తున్న దారిలో మాయమైపోయింది అనమాట. సో మాయమైన వెంటనే ఈ ఫ్లైట్ని కూడా చాలామంది వెతకడం అయితే మొదలుపెట్టారు, అధికారులు అందరూ కూడా. సో ఎయిర్పోర్ట్ సిబ్బంది అయితే ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా వెతకడం అయితే మొదలుపెట్టారు. కానీ ఈ ఫ్లైట్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఎక్కడైనా ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యి కింద ఎక్కడ పడిందంటే అది కూడా కనిపించలేదు. కొంచెం దూరం కూడా వెళ్ళి వెతికారు, అయినా సరిగ్గా ఇక్కడ కనిపించలేదండి ఈ ఫ్లైట్. కానీ ఈ స్టోరీని అందరూ విని కూడా చాలామంది భయపడుతున్నారని ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ ఫ్లైట్ సముద్రంలో కూడా ఎక్కడ క్రాష్ అయితే అయిపోయింది. సో 57 మెంబర్స్ కూడా చనిపోయారు అనేసి కొంచెం ప్రకటన అయితే ఇచ్చారన్నమాట. సో ఇది భయంతో ఎక్కువగా జనాలు అయితే ఉండడం వల్ల సో ఈ స్టోరీని కొంచెం కామప్ అయితే చేశారన్నమాట. 1955లో జరిగిన ఈ స్టోరీ కొన్ని రోజుల వరకు ప్రజలను అయితే భయపెట్టిందనమాట. అంటే 57 మంది జనాలు ఒకేసారి మాయమైపోయారు, అది ఇప్పటికి కూడా దొరకలేదు అనేసి వీళ్ళందరూ కూడా భయంతో అయితే ఉన్నారు. కొన్ని సంవత్సరాలు అయితే ఫ్లైట్ కూడా ఎక్కడం కూడా మానేశారన్నమాట. కానీ 1985 మార్చి 9న ఈ స్టోరీ అయితే మొత్తం మారిపోయింది. అంటే ఈ ఫ్లైట్ మళ్ళీ కనిపించింది. అంటే అర్థం కాలే కదా, 37 సంవత్సరాల తర్వాత ఈ ఫ్లైట్ కనిపించింది అనమాట. మళ్ళీ అదే మాయమైపోయిన ఫ్లైట్ అసలు ఎలా కనిపించింది ఏంటి అనేది మనం ఇప్పుడైతే ఇంకా కొంచెం మన స్టోరీలు డీప్గా అయితే వెళ్తే, 1992 సంవత్సరంలో వెనిజులా రాజధాని అయిన కారాకస్ ఎయిర్పోర్ట్లోని ఈ ఫ్లైట్ అయితే కనిపించింది అనమాట. సడన్గా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ సిగ్నల్స్తో ఈ ఫ్లైట్ అయితే సడన్గా అక్కడున్న రన్వే మీద అయితే కనిపించింది. అది కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా కనిపించింది అనమాట. ఈ ఫ్లైట్ని సడన్గా చూసి అక్కడున్న సిబ్బందులు అయితే ఏం చేశారంటే, అక్కడ సీసీ కెమెరాలోని కెమెరా మొత్తంలో మానిటర్లో జూమ్ చేసి చూస్తే అక్కడున్న ఫ్లైట్ మీద అయితే ఒక నెంబర్ అయితే ఉందన్నమాట. 914 అనే నెంబర్ అనేది ఆ ఫ్లైట్ మీద అయితే ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే సడన్గా మొత్తం అందరూ షాక్ అయితే అయిపోయి, ఈ ఫ్లైట్ ఆల్రెడీ 37 ఇయర్స్ బ్యాక్ మాయమైపోయింది, కానీ సడన్గా అయితే ఎలా వచ్చింది అనేది వీళ్ళందరూ షాక్ అయితే అయిపోయారు అనమాట. సో అందులో అయితే ప్యాసింజర్లు ఉన్నారు, అందరూ కూడా కదులుతున్నారు, ఎవరు కూడా చనిపోలేదు. ఎయిర్పోర్ట్ సిబ్బందిలో జువాన్ అనే ఒక వ్యక్తి అయితే వీళ్ళనైతే కాంటాక్ట్ అయ్యాడనమాట. కాంటాక్ట్ అయిన విషయం అయితే ఫ్లైట్లో ఉన్న వాళ్ళకైతే తెలియలేదు. కానీ తన హెడ్ ఫోన్స్లో కొన్ని వాయిసెస్ అయితే వినిపిస్తున్నాయి అనమాట వాళ్ళ మాటలో. సో వాళ్ళు ఏం ఆడుకుంటున్నారంటే, మనం ఇక్కడికి ఎలా వచ్చాము అనేది, ఈ మియామి అనేది కారాకస్ అనేది ఎయిర్పోర్ట్కి మనం ఎలా వచ్చాము అనేది వాళ్ళైతే మాడుకుంటున్నారంట. సో వెంటనే ఈ జువాన్ అనే వ్యక్తి కాంటాక్ట్ అయిన విషయం వెంటనే మళ్ళీ ఇంకొకసారి మనం తన మైక్లో మాట్లాడినప్పుడు అప్పుడు వాళ్ళు రిసీవ్ అయితే చేసుకున్నమాట వాయిస్. సార్ మీరు ఇలాగ కారాకస్ అనే ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చారు, సో మీరు ఎవరు ఏంటి అని అడిగితే వెంటనే అందులో ఉన్న ఫ్లైట్లో ఉన్న వాళ్ళ సిబ్బందులు అంటే పైలట్స్ ఏం చెప్పారంటే, సార్ మేము ఇలాగా జూలై 2వ తారీఖు 1955 సంవత్సరంలో సో మేము ఇలాగ ఇక్కడి నుంచి మియామికి వెళ్తున్నాము, ఎయిర్పోర్ట్ టేకాఫ్ అవుతుంది, సో అక్కడ నుంచి మాయమైపోయి వచ్చేసాము, మేము ఇక్కడికి ఎలా వచ్చాము మాకు కూడా తెలియట్లేదు అనగానే వీళ్ళు ఆ మాటలు విని వెంటనే ఇక్కడున్న కారాకస్లో ఉన్న ఎయిర్పోర్ట్లో సిబ్బంది వాళ్ళందరూ కూడా షాక్ అయితే అయిపోయారన్నమాట. సో వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు, ఇది నిజంగానే 1955 సంవత్సరంలో ఫ్లైట్ అయితే మిస్ అయిపోయింది ఒకటి, ఆ ఫ్లైటే ఇది అనేసి 1914 ఫ్లైట్ అనమాట. ఈ ఫ్లైట్ ఇక్కడికి వచ్చిందనేసి కన్ఫర్మ్ అయితే చేసుకున్నాను అనమాట. కొన్ని సీచర్స్ నుంచి మొత్తం అక్కడికి మియామి ఎయిర్పోర్ట్కి అయితే కాంటాక్ట్ అయ్యి, మీ ఫ్లైట్ ఇలా ఇక్కడ అయితే వచ్చింది, అది సడన్గా 37 సంవత్సరాలు ముందు ఫ్లైట్ అది, సో ఆ ఫ్లైట్ అయితే ఇక్కడికైతే వచ్చింది అనేసి ఇక్కడైతే కొంచెం డిస్కస్ అయితే చేసుకున్నారన్నమాట. సో వెంటనే అందులో ఉన్న పైలట్ ఏం చేస్తారంటే, ఫ్లైట్లో ఉన్న పైలట్ వెంటనే తన ప్లేన్ అయితే స్టార్ట్ చేసుకొని మళ్ళీ వెంటనే అయితే టేకాఫ్ అయితే అయిపోయాడు అనమాట. సో అక్కడ నుంచి టేకాఫ్ అయిన వెళ్తూ తన విండోస్లో నుంచి ఒక క్యాలెండర్ అయితే పడిచాడు అన్నమాట కింద. అంటే 1955 క్యాలెండర్ జూలై 2వ తారీఖున ఉన్న క్యాలెండర్ అయితే పడిచేశాడు కింద. సో ఆ క్యాలెండర్ తీసుకొని అయితే వీళ్ళైతే రిసీవ్ అయితే చేసుకున్నారు. కానీ ఫ్లైట్ అయితే అక్కడ నుంచి టేకాఫ్ అయితే అయిపోయింది. కారాకాస్ నుంచి మియామికి ఆ ఫ్లైట్ అయితే వెళ్ళిందని
వెంటనే అయితే తెలుసుకున్నారన్నమాట ఈ ఫ్లైట్ అయితే అక్కడికైతే వెళ్ళిపోయింది అనేసి. సో ఈ ఫ్లైట్ అయితే మియామీకి టేకాఫ్ అయితే అయిపోయింది. కానీ అది 1992 సంవత్సరంలో టేకాఫ్ అయితే అయ్యింది. అందులోని కూడా మొత్తం అందరూ కూడా బతికే ఉన్నారు. 57 మంది జనాలు కూడా, ప్యాసింజర్లు కూడా మొత్తం బతికి అయితే ఉన్నారంట అందులో. వెంటనే మియామి ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయితే అయ్యిందనమాట. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న మియామి ఎయిర్పోర్ట్లో సిబ్బందులందరూ కూడా ఈ ఫ్లైట్లో ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ కూడా రిసీవ్ చేసుకొని 57 మెంబర్స్ని కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పచెప్పారన్నమాట. కానీ ఒక్కటైతే గమనించారంటే వాళ్ళు 37 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే వాళ్ళ ఫేసెస్ కానీ ఏమీ కూడా చేంజెస్ అయితే అవ్వలేదంట. సో వాళ్ళ వయసు పెరగడం కానీ తగ్గడం కానీ అయితే ఏమీ జరగలేదంట. ఎలా ఉన్నారో అలానే ఉన్నారంట మొత్తం అందరూ కూడా. సో అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళేసి మొత్తం అందరూ కూడా సేఫ్గా అయితే ఉన్నారన్నమాట. కానీ ఈ స్టోరీ ఇప్పటికీ ఫేకా కాదా ఒరిజినల్ అనేది కూడా ఇప్పుడు కూడా కొంచెం మిస్టరీగానే అయితే ఉంది. సో వీళ్ళు రిసీవ్ అయిన వాళ్ళు కూడా అందరూ బతికే ఉన్నారు. ఏజ్ కూడా తగ్గలేదు, ఏజ్ కూడా పెరగలేదు. కానీ వాళ్ళు ఉన్న రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ అయితే పెరిగింది. కానీ 37 సంవత్సరాలు అంటే ఆల్రెడీ ఫ్లైట్లో మాయమైపోయే వాళ్ళకి టైం ట్రావెల్ చేశారా అంటే అది నిజమని అంటున్నారు, కొంతమంది కాదు కూడా అంటున్నారు అన్నమాట. సో వాళ్ళకైతే జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆ టైప్ లాగా అయితే వాళ్ళకైతే ఉందంట. కానీ మా బయట ఉన్న వాళ్ళకైతే 37 సంవత్సరాలు దాటింది. వీళ్ళు ఏజ్ అయితే పెరిగింది, వాళ్ళ ఏజ్ తక్కువగా ఉన్నదని కొన్ని మిస్టరీస్గా ఉన్నాయన్నమాట కొన్ని స్టోరీస్. కానీ వీళ్ళు దిగిన వెంటనే మొత్తం ఫ్యామిలీస్ని రిసీవ్ చేసుకుని అంతా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఈ స్టోరీ అనేది ఫేకా ఒరిజినల్ అనేది ఇప్పుడు కూడా తెలియట్లేదు. కానీ ఈ స్టోరీ గురించి న్యూస్ పేపర్లో అయితే రాశారన్నమాట. సో ఆ న్యూస్ పేపర్ పేరు వచ్చేసి వీక్లీ వరల్డ్ న్యూస్ అనమాట. సో అందులో అయితే ఈ స్టోరీని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. కానీ కొన్ని పుకార్లు ఏంటంటే వీక్లీ న్యూస్ వాళ్ళు ఏంటి కొన్ని ఫేక్ న్యూసెస్ కూడా రిలీజ్ అయితే చేసేవారు. సో అది కూడా ఈ స్టోరీ అనేది మొత్తం ఫేక్ అని కూడా కొంతమంది నమ్ముతారు. కానీ కొంతమంది అయితే నిజంగానే టైం ట్రావెల్ చేశారు. టైం ట్రావెలింగ్ చేసి కూడా ఇప్పుడు కొన్ని ఫ్యూచర్లో కూడా వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళి మళ్ళీ వచ్చారు అనేది కూడా కొంతమంది నమ్ముతున్నారు అన్నమాట. కానీ నిజంగా చూసుకుంటే సైన్స్ పరంగా చూసుకుంటే ఈ టైం ట్రావెలింగ్ అనేది చేసేది కూడా ఎవరైతే టైం ట్రావెలింగ్ చేస్తున్నారో కొన్ని క్షణాల్లో అయితే ఉంటుంది అనమాట టైం ట్రావెలింగ్ చేసే వాళ్ళకి. కానీ టైం ట్రావెలింగ్ చేయని వాళ్ళకి బయట అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే కొన్ని సంవత్సరాల లెక్కనైతే ఉంటుంది అనమాట. సో పైన ఉన్నదానికైతే టైం అయితే చాలా స్లోగా తిరుగుతుంది అనమాట. అంతరిక్షంలో అయితే ఇప్పుడు బ్లాక్ హోల్ కానీ సో ఇలాంటి వాటి దగ్గర అయితే టైం అయితే కొంచెం గ్రావిటీస్ అనేది కొంచెం స్లోగా తిరుగుతూ ఉంటాయి. సో ఆ స్లోగా తిరిగిన టైమింగ్స్ అయితే మనకైతే కొన్ని సంవత్సరాల లెక్కన ఉంటుంది, అక్కడైతే కొన్ని క్షణాల లెక్కన అయితే ఉంటుంది అనమాట. సో అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈ ఫ్లైట్ అనేది నిజంగానే టైం ట్రావెల్ చేసింది, ఫ్యూచర్కి వెళ్ళి వచ్చింది. సో అలాగని మొత్తం అనుకుంటున్నారు. అందుకే వాళ్ళ వయసు కూడా 37 సంవత్సరాలు దాటినా సరే వాళ్ళ వయసు అయితే ఏమీ పెరగలేదని అంటున్నారు అన్నమాట. సో వీక్లీ వర్డ్స్ వాళ్ళు ఈ న్యూస్ని నిజంగానే స్ప్రెడ్ చేశారా లేకపోతే ఫేక్గా స్ప్రెడ్ చేశారా అనేది ఇప్పుడు కూడా కొంచెం మిస్టేక్ అనేది అయితే. కానీ ఒకటి ఏంటంటే అక్కడున్న ప్రభుత్వం ఏంటంటే ఎవరు కూడా రెస్పాండ్ అయితే అవ్వలేదు నిజంగానే ఈ ఫ్లైట్ మిస్ అయిపోయింది అనేసి. సో ఎందుకంటే అప్పుడు కొంచెం న్యూస్ అనేది కొంచెం తక్కువగా ఉండేవి, అప్పుడు ఓన్లీ పత్రికలే ఉండేవి. సో వాళ్ళు ప్రమోషన్ కోసం వాళ్ళు చేశారా అంటే ఏమో చెప్పలేం కదా, కొన్ని ప్రమోషన్ గురించి ఏమైనా రాస్తారు. ఎందుకంటే ఏదో ఒక న్యూస్ పేపర్లో ఇలాంటి స్టోరీ వచ్చిందిరా అనేసి కొంతమంది న్యూస్ పేపర్లు కొనడం కూడా కొంచెం ముందుకైతే వస్తారన్నమాట. సో అలానే ఈ న్యూస్ కూడా కొన్ని ఫేక్ అయితే ఉన్నాయి, కొన్ని ఒరిజినల్గా నిజంగానే రాశారనేది కూడా కొంచెం మిస్టేక్ అయితే ఉంది. కానీ ఈ స్టోరీ మీకు నిజమా అబద్ధం అనేది మీరైతే కామెంట్లు అయితే చేయండి. సో వాళ్ళు వీక్లీ వర్డ్స్ వాళ్ళు నిజంగా రాశారు లేదనేది కూడా మిస్టేక్ అనమాట. ఇప్పటికి అది రాసిన స్టోరీ ఒరిజినల్లా కాదని కూడా తెలియదు ఇప్పటికి కూడా. సో ఇలాంటివి అనేది కొన్ని టైం ట్రావెల్స్ అయితే నిజంగానే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా కొన్ని వింతలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా టైం ట్రావెల్స్ కూడా ఇలాంటివన్నీ కనిపెడతానని మనం అనుకుంటున్నాము. సో చూద్దాం ఫ్యూచర్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ స్టోరీ అయితే టైం ట్రావెలింగ్ చేసిందని అందరూ కూడా అనుకుంటున్నారు అన్నమాట. సో మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అండ్ మిస్టరీ స్టోరీస్ కోసం, క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ కోసం మనమైతే వీడియోస్ అయితే చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాము. సో మీరైతే అందరూ వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేస్తూ ఉంటే మనకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. నేను ఒక మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తూ ఉంటాను. అండ్ దెన్ బాయ్.